ఉంటారా పెద్ద సిట్టింగ్లు అయితేనా కోడిపందాలుగా కోడిపందాలు బర్రెలు మంచి రసపట్టమే జరుగుతాయి ఈసారి. హాయ్ అండి. ఇక్కడైతే మనకి అన్ని కోడిపందాలు సెట్టింగ్లు అండి. అన్నీ కోడిపందాలు బర్రెలు సెట్టింగ్లు. ఇదైతే మరి భోజనాల సెక్షన్ అంట, మనకి తెలియదు. ఇందులో మనం లైట్లు కడతాం చూడండి ఫ్రెండ్స్. కోడిపందాలకి అయితే అక్కడ సినీ ట్రాస్ వేసారు చూసారా, మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్. అంత భారీ సెట్టింగ్ ఉంది మనకి. ఇవాళ రేపు టైం ఉంది కాబట్టి రేపటికి వరకు చాలా కంప్లీట్ చేసేస్తారు. దానికి సినీ లైటింగ్స్ అన్నీ వస్తాయి దానికి. ఇది ప్లేస్ వచ్చి మనకి ఉండి రోడ్లోనండి, మన వెంకటేశ్వర గుడి దగ్గర. లోపల చూపిద్దాం. క్యాబ్రీ డాన్స్ ఉంది, బాబీ గడి వేస్తున్నాడు ఇక్కడ స్టేజ్ మీద. ఇంకో స్టేజ్ ఉంది, అది కూడా వేస్తాడు బాబీ. అంత భోజనాలు సిట్టింగ్ అండి ఇది. ఇందులో ఇప్పుడు మనం వర్క్ చేయాలి, లైట్లు ఇవన్నీ కట్టాలి, ఇంకాను అన్నీ కడదామండి. సరిగా మన వెనకాల చాలా పెద్ద సిట్టింగ్ ఉంది కోడిపందాలకి బర్రెలకి. అన్నీ మనం చూపిద్దాం ఫ్రెండ్స్. భారీ సెట్టింగ్ ఉంది. మా భీమవరాన్ని కోడిపందాలు ఇవన్నీ ఎలా ఉన్నాయండి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. కోడిపందాలు అయితే తిరగకూడేస్తారు ఈ సంవత్సరం. పందాలు బోల్ పందాలు జరిగితే కోడిపందాలు. బాగుందండి సెట్టింగ్ అయితే. సెట్టింగ్లు అన్నీ మీకు 13వ తారీఖున కూడా కోడిపందాలు ఎక్కడెక్కడ వేసారంటే అన్నీ కూడా మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. ఈ వర్క్ అంతా అయిన తర్వాత కూడా మీకు మొత్తం ఫుల్ వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అందాక మన చిన్న వీడియో అయితే చూసి మీరు ఆనందించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. హాయ్ అండి. ఈరోజైతే మన మాళ్ళమ్మ గుడి దగ్గర ఉత్సవాల డెకరేషన్లు ఎంతవరకు వచ్చినాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. స్ట్రైట్గా వెళ్ళి ఫ్రెండ్స్, ఇదైతే మన మాళ్ళమ్మ గుడి దగ్గర సెట్టింగ్స్ అండి. ఇదేమో మొత్తం చేసారు, మొత్తం సెట్టింగ్ అంతా. లోపల క్లాత్ వర్క్ చేస్తున్నారు, ఇంకా పూర్తవలేదు. చాలా మటుకి వర్క్ చేస్తున్నారండి. హాయ్ ఫ్రెండ్స్. రోజు మన మాళ్ళమ్మ గుడి దగ్గర లైటింగ్ ఇవన్నీ ఎలాగెళ్ళి చూపిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మనకు 13వ తారీఖున అయితే స్టార్ట్ అవుద్ది. అక్కడంతా ఇదంతా మాళ్ళమ్మ గుడి ఆదివారం బజార్ అండి. స్టార్ట్ అవ్వలేదండి. మా ఊళ్ళో మొత్తం 13వ తారీఖున స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి మన పిల్లలకి బొమ్మలు ఇవన్నీ కూడా ఇక్కడ బోల్డ్ షాపులు పెడుతూ ఉంటారు. నైట్ ఎల్ఈడి స్క్రీన్ వెలిగితే బాగుంటుంది అది. ఫ్రెండ్స్, ఇంకా అదే వర్క్ జరుగుతుంది. రేపు నైట్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. రేపు సాయంత్రం లోపు మొత్తం ఫుల్ వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. చూడండి, ఎల్ఈడి స్క్రీన్ అండి అది. లోపలైతే క్లాత్ డెకరేషన్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు హెయిర్ లైట్లు ఇవి క్లాత్ వర్క్ అయితే చేస్తున్నారు, అవ్వలేదండి. లోపల మన మెయిన్ స్టేజ్ అండి ఇది, మాళ్ళమ్మ గుడి దగ్గర మెయిన్ స్టేజ్.
వర్క్ నైట్ టైం లైట్లు అన్నీ వేసినప్పుడు చాలా బాగుంటుందండి అది. అంటే వస్తుండు ఇంకా లైటింగ్ వెలిగించలేదండి. వెలిగిస్తే చాలా బాగుంటుంది లైటింగ్ అన్నీ. సార్ చూపిద్దాం లైటింగ్ అన్నీ వెలిగిన తర్వాత మీకు. ఈరోజు మన మావళం గుడి కాడ డెకరేషన్ ఎంతవరకు వచ్చిందంటే వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను స్టేజ్ వర్క్ అయితే చేస్తున్నారో ఇంకా వర్క్ చేస్తున్నారో. ఇంకా లైట్లీ ఆన్ చేయలేదండి ఇటు. వర్క్ అయితే రన్నింగ్ అవుతుంది. ఇంకా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఇవాళ రేపుల్లో అయితే కంప్లీట్ అయిపోద్ది. అండి ఇప్పుడు మన మల్టీప్లెక్స్ కాడికి అయితే వచ్చాము. మన మల్టీప్లెక్స్ ఉన్నాయి మంచి కలకళ్ళు ఆడిపోద్ది లైటింగ్ తోటి. సంక్రాంతి కదా అడాపిడిగా ఉంటుందండి మన మల్టీప్లెక్స్. అంత మన కిషోర్ థియేటర్ దగ్గర మల్టీప్లెక్స్ అండి ఇది. ఏముందిరా మల్టీప్లెక్స్. బాగుంది. ఇప్పుడు సినిమాకి నెక్స్ట్ మన వెంకటేష్ బాబు సినిమా వస్తుంది. భీమవరం మల్టీప్లెక్స్ అండి ఇది. చాలా బాగుంది లైటింగ్ తోటి కలకలాడుతుంది. మంచి కొత్త కొత్త సినిమాలు వచ్చినాయి ఇక్కడ. ఇది చూపిద్దాం ఫ్రెండ్స్. మన మావళం గుడి కాడ కూడా వెళ్దాం. లైటింగ్ అని వెలిగించారు కదా అక్కడ కూడా వెళ్దాం. మల్టీప్లెక్స్ మన రైట్ మంచి అన్న టైం కదా సంక్రాంతి ఆడబిడి కదా కలకలాడుతుంది. భీమవరం మల్టీప్లెక్స్ మావళం గుడి కాడ కూడా వెళ్దాం. ఇప్పుడు అక్కడ లైటింగ్ కూడా మనకి చూపిద్దాం. పూర్తిగా అయితే వెలిగిస్తారు. భీమవరం ఫుల్ ట్రాఫిక్ అండి. మనకి ఈ పండగ సంక్రాంతి సీజన్ అంతా కూడా ఈ నెల అంతా కూడా కొంచెం అడబిడి ఉంటుంది 20వ తారీఖు దాకాను. ఎక్కువ పండగకి ఊరు నుంచి చుట్టాలు అందరూ వస్తారు కాబట్టి అడబిడిగా ఉంటుంది మొత్తం భీమవరం అంతా. అంతా మన 2 టౌన్ అండి ఇది. క్రౌడ్ జనాలు ఎక్కువ, ట్రాఫిక్ ఇంకొక అరగంట అయితే మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోద్ది. తొందర డౌన్ అండి ఇది. దిగిపోతుంది అప్పుడే రా అప్పుడే మంచి దిగిపోతుంది అంటున్నా. అంబేద్కర్ చేస్తావరా బాబా అలా చూసుకుని వెళ్ళిపోతున్నావా. అరే ఎలా పోనీ అటు నుంచి పోను. అటు నుంచి అలా మావళం గుడి కాడ నుంచి అలా వెళ్ళిపోదాం. అటు వద్దరు ఇటే పోనీ. బొమ్మలో లైటింగ్ అన్నీ వెలిగిస్తారు కదా మావళం గుడి కాడ అన్నీ చూస్తాం. గోపత్ర దేవాలయం ఉన్నది. మావళం గుడికి వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్ లైటింగ్ వెలిగిస్తే చాలా బాగుంటుందని చెప్పాను కదా. రోజైతే లైటింగ్ మీకు చూపించాలని చెప్పి వచ్చానండి. రేపు మన ఆదివారం బజార్లోకి మావళం గుడి వెనకాల రోడ్ ఇది. చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ ఎంత బాగుందో. మనకైతే 13వ తారీఖు నుంచి స్టార్ట్ అవుద్ది మావళం ఉత్సవాలు. టెస్టింగ్ల కోసం అయితే లైటింగ్లు అన్నీ వెలిగించారు. చాలా బాగుంది లైటింగ్. ఒక రకంగా ఉంటుంది.
ఇంకా బోల్డ్ బొమ్మలు ఎట్టాలి. బొమ్మలన్నీ ఎట్టిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుందండి. కడుతున్నారు కదా అరపలు ఇవి, ఇంకా అరపలు అన్నీ కట్టిన తర్వాత కూడా మనకి ఆదివారం బజార్లో అయితే మన 13వ తారీఖు నుంచి అసలు ఖాళీ ఉండదు. ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అన్నీ చాలా వచ్చేస్తాయి ఇటువైపు. లైటింగ్ అయితే సూపర్ ఉంది. అన్నీ రెడీ అయిన తర్వాత చాలా బాగుంటుంది. ఇంకా అయితే ఇంకా చేస్తున్నారండి. ఇంకా బోల్డ్ అంత వర్క్ ఉంది చేయవలసింది. ఈ రోజు నైట్ చాలా వరకు కంప్లీట్ చేసేస్తారండి. ఇది వెళ్తుందా? మెయిన్ ఎంట్రన్స్ ఉంది మనకి. ఇంకా ఇది ఇంకా వర్క్ కావలేదు, ఇంకా చేస్తున్నారు. బొమ్మలు అవన్నీ ఇంకా పెడుతున్నారు. లైటింగ్ అన్ని టెస్టింగ్ చేస్తున్నారు. మన ఆదివారం బజార్ అది. లైటింగ్ చూడు కనబడుతుందా? లైటింగ్ వెళ్ళి అయిపోయింది. వెళ్ళిపోతుందా లేట్ అవుతుంది.